నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 16వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 4:43 వరకు, తదుపరి ఏకాదశి తిథి. హస్త నక్షత్రం ఉదయం 11:14 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. వర్యన యోగం రాత్రి 9:03 వరకు, తదుపరి పరిగ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 3:41 వరకు, గరజ కరణం రాత్రి 4:43 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 8:05 నుండి 9:52 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:28 నుండి ఉదయం 6:16 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం మధ్యాహ్నం 1:55 చంద్రాస్తమయం రాత్రి 1:51 అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:07 నుండి 5:59 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి 6:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:13 వరకు. యమగండం మధ్యాహ్నం 12:17 నుండి 1:56 వరకు. రేపు దశపాపహర దశమి, జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు సహజంగా మనుష్యులు చేసే 10 రకాల పాపాలను ప్రక్షాళన చేసుకోవటానికి అనుకూలమైన రోజు అని రేపు దశపాపహర దశమి అని పిలుస్తారు. స్కంద పురాణం మనుస్మృతి ప్రకారం 10 రకాల పాపాలు ఏంటి అంటే 3 శరీరంతో చేసేవి, ఇతరుల ఆస్తుని ఆక్రమించుకోవటం, చట్టవిరుద్ధమైన విధ్వంసం చేయటం, ఇతరుల భార్యలతో సంగమించటం. 4 మాటల ద్వారా చేసే పాపాలు, అనాలోచితంగా ఆవేశంగా మాట్లాడటం, పరుల గురించి వారి పరోక్షంలో చెడుగా మాట్లాడటం, అబద్ధాలు అలవాటుగా మాట్లాడటం, అసందర్భంగా అనుచితంగా మాట్లాడటం. 3 మానసికంగా చేసే పాపాలు, ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవాలని ఆలోచించటం, ఇతరులకు హాని జరగాలని కోరుకోవటం, నాస్తికత్వంతో దైవదూషణ చేయటం. ఇందులో నాస్తికత్వం పాపం కాదు, అవగాహన విషయ పరిజ్ఞానం లేకుండా దైవదూషణ చేయటం పాపం. పురాణాల్లో కూడా నాస్తికులు ఉన్నారు, కానీ దైవదూషణ చేయకుండా హేతుబద్ధంగా ఆలోచించిన వారిలో జాబాలి అనే ఋషి ఒకరు. ఇటువంటి పాప ప్రక్షాళన కోసం రేపు భక్తులు గంగానదిలో స్నానం చేస్తూ ఇంతవరకు తాము చేసిన పాపాలని క్షమించి ప్రక్షాళన చెయ్యాలని, భవిష్యత్తులో మరలా పొరపాట్లు జరగకుండా ఉండే విధంగా మనస్థైర్యం ఇవ్వాలని గంగాదేవిని ప్రార్థిస్తారు. దీనినే గంగా భగవతి వ్రతం అనంటారు. గంగా జలం అందుబాటులో లేనివారు వారి ఇంట్లో స్నానానికి ఉపయోగించే నీటినే గంగా జలంగా భావించి సంకల్పం చెప్పుకుని పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. పరాశర సంహిత ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు ఆంజనేయ స్వామికి 6వ సూర్యుని స్థానంలో ఉన్న సూర్య భగవానుని కుమార్తె సువర్చలాదేవికి వివాహం జరుగుతుంది అని కథనం. రామాయణం ఇతర పురాణాల ప్రకారం చిరంజీవి అయిన హనుమంతుడు బ్రహ్మచారి. కానీ బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మస్థానాన్ని అందుకునే 9వ బ్రహ్మ అని, బ్రహ్మస్థానంలో ఉండే శక్తివంతునికి స్త్రీ రూప శక్తి తోడు ఖచ్చితంగా ఉండాలనే నిబంధనలు ఉండటంతో అప్పటికే సూర్య భగవానుడు హనుమంతుడికి తన కుమార్తె సువర్చలాదేవిని ఇచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించుకోవటం వలన రేపు హనుమంతునికి వివాహం జరుగుతుంది అని కథనం. అందువలన రేపు శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం భక్తులు జరుపుకుంటారు. రేపు గంగా దసరా, గంగావతరణగా కూడా పిలుస్తారు. భగీరథుని కోరిక మేరకు భూమి మీదకు గంగా దిగి వచ్చిన రోజు అని నమ్మకం. రేపు భక్తులు గంగా నదిలో స్నానం చేయటం పవిత్రంగా భావిస్తారు. స్నానానంతరం గంగాదేవిని పూజించి దాన ధర్మాలు చేస్తారు. ఆదివారం హస్త నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగాలు రేపు సూర్యోదయం నుండి ఉదయం 11:13 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, వైద్యులను సంప్రదించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.